పక్కన మంచి తీసుకుని వెళ్ళాలని చెప్తున్నా. ఎందుకంటే పడుతుంది సెకండ్ హాఫ్ చూస్తే అదిరిపోయింది. అసలు దెయ్యంగా చేసాడు. తిరుపతి క్యారెక్టర్ చింపేశాడు. బాగుందండి, చాలా బాగా చేసింది ఆవిడ. సో ఓవరాల్ గా చూసుకుంటే సినిమా ఆవిడ చాలా లెంత్ తక్కువ ఉంది, 2-3 సీన్లకి అంకితం. కానీ ఈ సినిమాతో తమన్నా మూసుకున్న థియేటర్లు కూడా ఓపెన్ చేయబోతుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమా, చాలా బాగా ఆడుతుంది. ఆయన తిరుపతి క్యారెక్టర్ వశిష్ట, అమ్మో అసలు సోను అరుంధతిలో సోను సూద్కి ఎంత పేరు వచ్చిందో ఈ తిరుపతి క్యారెక్టర్ కి మంచి అంత పేరు వచ్చింది. సంపత్ నంద్ గారు ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు, చాలా బాగుంది. హీరోలకు కూడా అలాంటి ఇంట్రడక్షన్ పడింది. ఇంటర్వెల్ వస్తుంది, అద్దరిపోతుంది. క్లైమాక్స్ ఒక్కొక్కళ్ళు ఇంకా ఇట్లా కళ్ళప్పగేసి చూడండి, అద్దరిపోయిన సినిమా, ఎంజాయ్ చేస్తారు బాగా. పీక్స్ అన్నమాట, వాయిస్ సూపర్. ఖచ్చితంగా వశిష్ట మనకి లాస్ట్ లో మీరు చనిపోయే క్యారెక్టర్ ఏదైతుందో అది ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ అనమాట. లైక్ అరుంధతిలో సోను సూద్ వాయిస్ ఎట్లయితే మీరు సోను సూద్ని ఎట్లయితే చూసిరో అదే రేంజ్ లో అనిపించింది. తమన యాక్టింగ్, లైక్ ఫైట్స్ ఇవంతా చాలా బాగా చేసింది. విలనే మెయిన్ అండి దాంట్లో, యాక్చువల్లీ చాలా బాగా అనిపించింది. సాంగ్స్ అంటే లైక్ ఇట్ ఈస్ లైక్ మనకు దేవిశ్రీ ప్రసాద్ గారు ఇస్తారు కదా బీజిఎం, ఇది డివోషనల్ బీజిఎంస్ ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ బీజిఎం బాగా అనిపించింది. ఇట్ వాస్ గ్రేట్. అంటే లైక్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. స్టోరీ అనేది కాకపోయినా కానీ నువ్వు థియేటర్లో కూర్చుంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అంటే బేసిక్ ఏంటంటే ఇప్పుడున్న మన ఈ ఏరియాలో గ్రాఫిక్స్ కానీ అది కానీ చాలా అడ్వాన్స్ అయిపోయినాయి కాబట్టి ఓకే, కన్విన్సింగ్ అనిపించింది, చాలా బాగా అనిపించింది చెప్పాలంటే. యా, ఇందులో కూడా ఆవిడ కథను నడిపించేది ఆవిడే కనుక హీరోయిన్ అండి. ఆవిడ కూడా ఇందులో కూడా హీరోయిన్ అనే చెప్పొచ్చు. ఆవిడ హీరోయిన్ కాకపోవడం కాదు, ఈ సినిమాని కథ నడిపించేది ఆవిడే కనుక ఈ సినిమాకి కూడా హీరోయిన్ ఆవిడే, హీరో కూడా ఆవిడే ఒక రకంగా చెప్పాలంటే. సో మీరు ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా, ఖచ్చితంగా థియేటర్కి వచ్చి మాత్రమే చూడాల్సింది. ఓటీటీలో వస్తుంది కదా అప్పుడు చూద్దామని అనుకోవద్దు. 1 ఎలాగో మీరు చూసిన వాళ్ళందరికీ కూడా 2 చాలా బాగా నచ్చుతుంది, ఇంకా అంతకంటే 100 రెట్లు నచ్చుతుంది అనే నమ్మకంతో ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమాలో నేను యాక్ట్ చేశానని చెప్పట్లేదు, నాగసాధు క్యారెక్టర్ ఇందులోనది. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్కి రండి, చూసి మీ ఎక్స్పీరియన్స్ కూడా 10 మందితో షేర్ చేసుకోండి.